పెళ్లి పీటల వరకు వచ్చిన నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు అంటారు? నిఖిల్ కావ్య విడిపోవడానికి నిఖిల్ మదనరే కారణమా అనే విషయాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేసినా కావ్య నిఖిల్ని దూరం పెట్టడంతో నిఖిల్ మరి కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారం అయ్యే ప్రోగ్రాంలో తన గురించి చెప్పుకు వచ్చాడు. ఏమనంటే నేను సింగిల్ రెడీ టు మింగిల్ అని చెప్పి. ఇదే షోలో యష్మి కూడా ఉండడంతో అసలే యష్మికి నిఖిల్ని చేసుకోవాలని ఇంటెన్షను బిగ్ బాస్ 8లోనే ఉందని మనందరికీ తెలుసు. ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 8 ఫాలో అయ్యారో ఇది ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నో ఆశలతో ఊహాగానంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ గుండె పగిలేటట్టు ఏడుస్తున్నారు. కానీ అనే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళ ప్రైవేట్ లైఫ్ మన ముందు ఉంచిన నిఖిల్ సింగిలేనా, ఇది నిజమేనా అని అనుకుంటున్నారు. కానే కాదు. ఎందుకనంటే ఈ విధంగా అన్న కావ్యలో జలసీ అనే ఫీల్ అనేది ఏర్పడి తన దగ్గరికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తుందనే నమ్మకంతో ఇలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అయ్యే ఛానల్లో ఇలా స్క్రీన్ ముఖంగా అందరికీ తెలియజేశాడు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలుస్తారని అన్ని ఊహాగానాలైతే చెప్తున్నాయి. సో గాయ్స్, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బిలో. బాయ్ బాయ్.